డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. సాధారణంగా పోలీసులు ఏదైనా మంచి పని చేస్తే సలాం పోలీస్ అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి రివర్స్ అయింది. మంచి పని చేసే పోలీసుల సంగతి పక్కన పెడితే జీ హుజూర్ అంటూ ప్రజాప్రతినిధుల సేవలో తరించేవారే ఎక్కువయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యుల ప్రాపకం కోసం పరితపిస్తున్నారు చాలా మంది ఖాకీలు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ వ్యవస్థ పూర్తిగా మారిపోయింది. పోలీసులతో గులాంగిరి చేయిస్తున్న టీడీపీ నేతలు వారిని తమ చెప్పు చేతిలో పెట్టుకుని ఇష్టం వచ్చిన పనులు చేయించుకుంటున్నారు. హత్యలు, దాడులు, భూ కబ్జాలకు తెగబడుతున్నారు. అడ్డు చెప్పిన సామాన్యులపై రివర్స్ కేసులు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారు కొందరు పోలీసులు. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి భర్త రామచంద్రరావు అరాచకాలు పెచ్చిమీరాయి. పెదకూరుపాడ నియోజకవర్గం పీసిపాడకు చెందిన కమ్మ వెంకట్రావుకు 8 ఎకరాల పొలం ఉంది. ఇందులో 4 ఎకరాలు కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు రామచంద్రరావు. కానీ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టడంతో కోర్టును ఆశ్రయించారు వెంకట్రావు. ఇప్పుడు పొలం మొత్తం తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని బెదిరింపులకు గురి చేస్తున్నారు. వెంకట్రావు వివరణని తేల్చి చెప్పడంతో బాధితులపైనే ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయించారు. రోడ్డుపై వెళ్తున్న తమను అడ్డుకుని దాడి చేశారని వెంకట్రావు కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. న్యాయం చేయాల్సిన పోలీసులే ఎమ్మెల్యే భర్తతో కుమ్మక్కై బాధితులపై కేసు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది. గల్లా రామచంద్రరావు 4 ఎకరాల 90 సెంట్లు అగ్రిమెంట్ అయ్యానండి. 4 ఎకరాల 90 సెంట్లు అయితే 3 ఎకరాల 90 సెంట్లు చేపించుకున్నారండి. ఆ 1B అడంగులు తీసేసి అది లేదు కదా ఇప్పుడు మనం ఏం చేయమంటే అది వచ్చుకున్నాక చేపించుకుంటాం అన్నారండి. పుట్టినరోజు కంట ఆ ఎకరం కోర్టులో ఉన్నది 3 ఎకరాలు 7 సెంట్లు 30 లక్షలు ఇస్తామని మనుషులు పంపించి ఎరాజ్ చేస్తున్నారండి నన్ను. ఇక పల్నాడు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు భార్య వెంకయ్యమ్మ సేవలో తరించారు పోలీసులు. ఆమె బర్త్డే వేడుకలకు వెళ్లిన పోలీసులు కేక్ తీసుకెళ్లి మరీ ఆమెతో కేక్ కట్ చేయించారు. ప్రోటోకాల్ లేకపోయినా 2 సిఐలు, 5 ఎస్ఐలు, ఒక ఎక్సైజ్ సిఐ పాల్గొనడం చర్చకు దారితీస్తుంది. పోలీసుల అధికారుల వైఖరిలో కూడా మార్పు రావాలి. ఒక ఎమ్మెల్యే భార్య బర్త్డే అయితే పోలీసు అధికారులు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పోయి ఆమెకు బర్త్డే చేస్తూ ఉన్నారంటే ఇంతకంటే దిగజారుడు వ్యవస్థ పోలీస్ శాఖలో ఎప్పుడైనా జరిగిందని నేను అడుగుతాను. కాబట్టి ఏమంటే ఇవాళ హోంమంత్రి స్పందించాలి. అదేవిధంగా రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి కోరుతాను. గతంలోనూ వెంకయ్యమ్మ పలు వివాదాల్లో చిక్కుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తూ ఉండగా ఫీజు చెల్లించకుండా టోల్గేట్ దాటేందుకు యత్నించారు. దాంతో ఆగ్రహించిన ఆమె మంత్రి భార్యని అడ్డుకుంటారా అంటూ టోల్గేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇటీవల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి విషయంలోనూ పోలీసులు ఇలాగే వ్యవహరించారు. నన్నే వెయిట్ చేయిస్తారా అంటూ పబ్లిక్ లో పోలీసులపై జులుం ప్రదర్శించారామె. దీంతో వెంటనే తేరుకున్న సదరు ఎస్ఐ హరితారెడ్డికి సెల్యూట్ చేసి మరీ కాన్వాయ్ని పంపించడం వివాదాస్పదంగా మారింది. పోలీసు వ్యవస్థ ఇవాళ తన గౌరవాన్ని పూర్తిగా కోల్పోయింది. చిలకలూరుపేట ఎమ్మెల్యే గారి భార్య పుట్టినరోజుకి పోలీసులు సిఐలతో సహా వెళ్ళి కేక్ కట్ చేయటం, పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేస్తూ ఉన్నాడంటే రాజ్యాంగమే నడుగుతా ఉందా ఈ పరిపాలన? ఇది ఒక నారావారి రెడ్ బుక్ పరిపాలన కాదు అని అడుగుతా ఉన్నా. ఇలా పోలీసులు ప్రజాప్రతినిధుల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు అండగా ఉండాల్సిన పోలీసులే టీడీపీ నేతలకు ఒత్తాసు పలకడం విస్మయానికి గురిచేస్తోంది.